మీకు 100 ఏళ్ళు సార్. అంత అక్కర్లేదు మిస్టర్ లెక్స్ బోల్ట్. 100 సంవత్సరాలు గాడిదిగా బతకడం కంటే 6 సంవత్సరాలు సింహంగా బతకాలండి. అది కాదు, మీరు ఎప్పుడు వస్తారని ఇప్పుడే ఐజీ అడిగారు. అది నేను లోపలికి వెళ్ళి తెలుసుకుంటాలేండి. ఏమైనా గొడవలు చేస్తే హోమ్ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళని వెనకాడద్దు, చావగొట్టండి. అలాగని పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేస్తే చూసి ఊరుకోవాలా? నువ్వు నీ డ్యూటీ చెయ్యి. నువ్వు తప్పించుకున్నావు. నటరాజ్ మర్డర్ కేసు నుంచి నిన్ను తీసేసి వేరే వాళ్ళకి ఛార్జ్ చేయమని ఆర్డర్. సార్, నీ విచారణ నచ్చలేదని నిందితుల్ని స్వేచ్ఛగా వదిలేశారని, ఎంక్వైరీని రాంగ్ రూట్లోకి మార్చి నిజమైన నిందితుల్ని తప్పించారని కంప్లైంట్. ఎవరిచ్చిన కంప్లైంట్ సార్? ఎవరో డీజీపీ గారికి ఇచ్చారు కంప్లైంట్. ఈ తీర్మానం కరెక్ట్ కాదు సార్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ద రైట్ ట్రాక్. ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇంతవరకు ఉన్న రిపోర్ట్స్ ని మిస్టర్ అలెక్ పాండ్యాకి ఇవ్వమని ఉత్తర్వు. తీసుకోండి. అలెక్స్ పోడనా? సార్, నేను చెప్పాను కదా సార్, ఇదే సార్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం. ఇక్కడ కష్టపడేవాడికి వాల్యూ ఉండదు సార్. మీ పరిస్థితి ఎలా ఉంటే నా గతి ఏంటి సార్? మాట్లాడకుండా రిజైన్ చేసి పడవల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. పడవల బిజినెస్ అంత లాభమైంది కాదయ్యా. సార్, అది కాదు సార్, మీ కింద పనిచేసే వాళ్ళకే ఈ కేసును అప్పగిస్తామని చెప్తే మన పనేంటో తెలుసుకొని మనం ఇంత తొందరగా డిస్ప్యూట్ కాకూడదయ్యా. డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవాలని ఈ కేసుని నేనేం చేతిలో తీసుకుని ఏం జరిగినా ఈ కేసులోంచి నేను వెళ్ళిపోను. అఫీషియల్గా కాకపోయినా ఇన్వెస్టిగేషన్ ఆపను. మీ సహాయం నాకు అవసరం సార్. ఇన్ని రోజులుగా నువ్వు ఎవరికంట పడకుండా ఇక్కడే ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఒక లక్లో తప్పించుకున్నాం. అది ఇంకా టెస్ట్ చేసే ధైర్యం నాకు లేదు. దానికి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడి నుంచి దూరంగా మా తాతయ్య గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. మనం అక్కడికి వెళ్ళామంటే ఇక ఎవ్వరూ మనల్ని కనిపెట్టలేరు. ఎలాగోలా అబద్ధం చెప్పి రేపు తాతయ్య దగ్గర ఆ తాళాలు తీసుకోవాలి. అయితే జూలీ తను ఇక్కడే ఉండని, అప్పుడే పోలీసులకు అనుమానం రాదు. అమ్మని పిలవకుండా అదంతా తర్వాత చూసుకుందాం. ఇక్కడ చెప్పేది కేఆర్ మనవరాలు. దీన్ని నేను ఎవ్వరికివ్వకుండా జాగ్రత్తగా దాచుంచాను. దీన్ని నీకిస్తున్నాను. ఎందుకోసం మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇది లేడీస్ హాస్టల్. ఇలా చూడండి, మినిస్టర్ని హత్య చేసిన వాడు లేఖ రూమ్ లోనే ఉన్నాడని మాకు ఫోన్ ఇక్కడి వచ్చింది. నుంచా? తప్పకండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే భగవంతుడా! కమ్ ఆన్, సెర్చ్. మంచం కింద చూడండి, అక్కడ చూడండి. దర్వాజా కోలు. పదండి. ఏంటి ఖాదర్ ఈ సమయంలో? ఎప్పుడు? ఓరి దేవుడా, కాపాడేశారు కదా, మంచిదే. ఏం జరిగినా సరే నువ్వు అక్కడే ఉండు. ఓకే. ఏమైంది? ఏం ప్రాబ్లము? ఆ రమేష్ వాళ్ళ అమ్మగారు నందిని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందంట. ఓరి దేవుడా! తర్వాత? సమయానికి ఖాదర్ చూడడం వల్ల ఆవిడ తప్పించుకుందంట. కొడుకు దొరకకపోతే సూసైడ్ చేసుకుంటానని తను చెప్పింది. దేవుడా, ఆవిడ ఆత్మకు కూడా నేనే హామీ ఇవ్వాలా? ఇంత రాత్రిపూట ఎవరబ్బా? ఏమిటి? ఏమైంది? ఓరి దేవుడా, నేను చూసేదంతా నిజమేనా? ఎవరైనా చూడకముందే లోపలికి రండి, త్వరగా రండి. ఓరి దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడెలా మీకు దొరికాడు? రమేష్ మా రూమ్లోనే ఇన్ని రోజులుగా ఉన్నాడు. ఏ రోజు నుండి? మినిస్టర్ని మన కాలేజీలో కొట్టినప్పటి నుంచి. మేరీ పైస్కి దీని గురించి తెలుసా? మేరీ మేడంకి తెలీదు.
మిగతా పిల్లలకి? మా ఫ్రెండ్స్ ఒకరిద్దరికి మాత్రమే తెలుసు. పోలీసులకు భయపడి మిగతా వాళ్ళందరూ ఎవ్వరు మా రూమ్ సైడే రావట్లేదు. మీరు చాలా గొప్పవాళ్ళే, ఒప్పుకుంటున్నాను. నేను మా అమ్మని చూడాలి. నువ్వు అక్కడికి వెళ్ళడం రిస్క్. తెల్లవారగానే నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. మీ అమ్మగారు ఇక్కడికి వస్తారులే. మీ అమ్మగారిని చూసిన తర్వాత కోర్టులో సరెండర్ అవ్వడమే మంచిది. హలో. ఏంటి అలాగా? మై గాడ్. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడు హాస్టల్కి పోలీసులు వెళ్ళారు. కామ్ డౌన్. ఏమిటి జూలీ, ఏమైంది? ఏం లేదు ఫాదర్, నేను తన్ని తీసుకుని తాతయ్య ఇంటికి వెళ్ళిపోతాను. మహిమలంతా ప్రభుకే చరణి ఫాదర్. సర్లేరా వెళ్ళు, నేనే టెన్షన్గా ఉంటుంటే. రమేష్ ఇక్కడే ఉన్నాడని చెప్పగానే నందిని ఒకే ఏడుపు. అప్పుడు తన్ని కారులో తీసుకుని రావచ్చు కదా ఇక్కడికి. అలా చేయకూడదు. పోలీసులు కళ్ళన్నీ మన మీద ఉన్నాయి. ఆ రోజు నందిని నన్ను చూడడానికి కాలేజీకి వచ్చినప్పుడు వెనకాలే ఆ కమిషనర్ వచ్చేశారు. రమేష్ ఎక్కడా? వాడు భోంచేశాడా? ఎన్నిసార్లు చెప్పినా తినట్లేదు. వాళ్ళ అమ్మ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. రేయ్ రమేష్, రమేష్ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎందుకు భోంచేయటం లేదు? అమ్మ వచ్చిన తర్వాత తింటాను. అదా సంగతి. అయితే నందిని వచ్చాక అందరూ కలిసి చేద్దాం. వచ్చేసరిగా వెళ్ళు. అమ్మా, ఓరి దేవుడా, అయితే నువ్వు ఇక్కడే ఉన్నావా? కిల్లరు వెధవా. ఏం చేస్తున్నారు? వాడిని ఏం చేసేయకండి. మీరేం మాట్లాడకండి. హంతకుడిని ఎక్కడో దాచిపెట్టి వాడు లేడీని మాతో అబద్ధం లేదు చెప్పాడు. సార్, మాకు దీనికి సంబంధం లేదు సార్. ఈ అబ్బాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడు. రాత్రులు రావడానికి వీడేమన్నా ఎలక? తను చెప్పేది నిజమే సార్. వద్దు, అనవసరంగా అబద్ధాలు ఆడకండి. మీరు చెప్పేవన్నీ వినడానికి నేనేమి పాత కాంతారావుని కాదు. DSP అలెక్స్ దేవుడు పూల్. ప్రమాణం చేసి చెప్తున్నాడు సార్. వాళ్ళ అమ్మగారిని వాడిని చూపించి కోర్టుకు తీసుకొద్దామని నేను అనుకున్నాను. తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చూపెడతాడు. వాడిని లాక్ వెళ్ళి జీప్ లో పడేయండి. ఇదిగో ఇతను కూడా కలిపి. తీసుకెళ్ళకండి సార్. సార్, చెప్పేది ఏంటి సార్ ఇదంతా? పోరా లోపలికి. సార్, నేను చర్చిలో ఉన్న ఒక సార్, చెప్పేది వినండి మీకు సార్. అధికారం ఆయన ఏం ఇచ్చింది తప్పు ఎవరు సార్? చేయలేదు. కలెక్టర్ ప్లీజ్ గారా? సార్, చెప్పేది దాని వినండి గురించి సార్. స్టేషన్ లో మాట్లాడుకుందాం. సార్, చెప్పేది వినండి మీరు సార్. పెద్ద ఫోన్ ఆయన కాల్ చేసి విషయం తీసుకెళ్ళకండి చెప్పండి. సార్. హలో. అయ్యో దేవుడా, ఎప్పుడు? లేదు, తాతయ్య ఇక్కడ లేరు. ఎవరు? లూసీ బామ్మ. రమేష్ని, ప్రిన్సిపల్ ఫాదర్ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇవన్నింటికి నేనే కారణం. అన్ని నా వల్లే. ఏయ్, పద, సార్, నన్ను లాకప్ లో వేసి ఏం చేస్తున్నారు సార్? ఏయ్, ఏంటో ఏదో మాట్లాడదాం. వెళ్ళండి. వాడిని కొట్టకండి సార్. సార్, సార్ వాడిని ఏం చేయకండి సార్. సార్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి సార్ ఇదంతా? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ శవం కూడా బయటకు వెళ్ళదు. చెప్పరా రాస్కల్. ఏంటి సార్ చేస్తున్నారు? చెయ్యని నేరానికి కొట్టి చంపేస్తారా ఏంటి? సార్, చెయ్యి వదలరా. నువ్వు వేరే సభ మనిషి కదూ? సభ మనుషులు చర్చిలో. సార్, వీళ్ళని జామీన్లో తీయడానికి ఫాదర్ వచ్చారు. నువ్వు వెళ్ళు. వద్దు, నాకు మాత్రం జామీన్ వద్దు. ఇతని మీద ఉన్న కేసులకి జామీన్ దొరకదయ్యా. మీరు వెళ్ళండి ఫాదర్. నేను మా అమ్మని ఒక్కసారన్నా చూడకుండా ఇక్కడి నుంచి రాను. రే రమేష్, నోరు మూసుకుని వెళ్ళవయ్యా. నేను చేసేకండి సార్. నువ్వు మీ అమ్మని చూడాలా? మీ అమ్మ నా కస్టడీలోనే ఉంది. ఇప్పుడు వస్తుంది, నువ్వు చూదు గాని. కానీ దానికి ముందు హత్య చేసిన కత్తిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పాలి. అప్పుడే మీ అమ్మని చూడగలవు. చెప్పరు రాస్కల్. నువ్వు ఒక్కడివే హత్య చేసావా, లేక మీ అమ్మ కూడా వచ్చిందా? నీ చేత మీ అమ్మ చేత నిజం చెప్పించకుండా వదిలిపెట్టాను. చెప్పరా.